హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే ఒక రెసిపీ అయితే మీకు చూపిస్తాను. అదేంటంటే ఆలు టమాటా ఫ్రై. ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా చేస్తే కనుక ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఆలు టమాటా ఫ్రై చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా కానీ. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ. ఒకసారి అయితే చేసుకుని తిన్నారంటే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇది ఎలా చేస్తున్నా అంటే మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నా, ఒక 2-3 పచ్చిమిర్చి, అలానే 2 టమాటా కూడా తీసుకున్నా. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇందులో వాటర్ అయితే ఏం వేయను, ఆయిల్లోనే కర్రీ మొత్తం అయిపోతుంది అన్నమాట మనకి. అందుకని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోండి, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. అయితే తర్వాత నేను టమాటా ముక్కలు చూపించాను కదా ఇందాక, అవైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఆనియన్స్లోనే వేసేస్తున్నా ఈ టమాటా ముక్కల్ని. ఈ టమాటా ముక్కలు మెత్తగా కుక్ అయిపోవాలి, ఎందుకంటే ఇందులో ఏం వేయట్లేదు కదా వాటర్, అది ఈ ఆయిల్లోనే మగ్గిపోవాలన్నమాట. టమాటా చూసారా మెత్తగా అయిపోయింది, అలా అయిపోవాలన్నమాట సాఫ్ట్గా. అయిపోయిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకుంటే అయిపోతుందిలేండి. టమాటాలు తొందరగానే కుక్ అయిపోతాయి కదా, వాటర్ కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. తర్వాత అయితే నేను ఇందులో కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నా. నేను ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే 1 స్పూన్ అయితే వేసుకున్నా సాల్ట్, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి కదా, అందుకని వేసుకున్నా. అది బ్యాలెన్స్ చేసుకుని మళ్ళీ ఇంకా సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నా. సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసాను, అలాగే కొంచెం ధనియాల పొడి ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే ఈ ధనియాల పొడి వల్లే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీకి. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే ఇలాగ మనం గరిటెతో కలిపేసుకుందాము. ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి వేసాం కాబట్టి ఈ ఆయిల్ అయితే ఒకసారి ఇలా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత నేను ముందుగా ఆలు ముక్కలు అయితే కుక్ చేసి పెట్టాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఆలు ముక్కలు అయితే పెద్దగానే నేను కట్ చేసుకున్నా. ఇవి కట్ చేసి ఉడకబెట్టేసి ఉంచాను అన్నమాట. ఇవి ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి తిన్నాకి బాగుంటుందన్నమాట. ఈ సైజులో కట్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకబెట్టేసి ఇప్పుడు ఈ గ్రేవీలో అయితే వేసేస్తున్నా. టమాటా ఆనియన్ గ్రేవీ ఉంది కదా, అందులో అయితే వేసేసుకుని ఈ ఆలు ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టేలాగా ఒక 2-3 సార్లు అయితే కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకోవాలి. ఈ ఉప్పు, కారం పట్టాలి కదా, అందుకని సిమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుకుని మూత పెట్టుకుంటే అంతేనండి, కర్రీ అయితే అయిపోయినట్టే. ఒకసారి నచ్చితే కనుక ట్రై చేయండి, కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ చూసారా మూత పెట్టుకున్న కర్రీ అయితే అయిపోయింది. నేను కొత్తిమీర వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.